ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. సహోదరి సహోదరులారా, నిజాయితీగా నడుచుకునేవారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. కుటిలంగా ప్రవర్తించే వారికి ఇది యెహోవాచే తిరస్కరించబడతారని తెలిసి ఉండకపోవచ్చు, అయితే ఇది నిజము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. సహోదరి సహోదరులారా, ఎవరైతే లోక ఆశలను మరియు శరీర క్రియలను విడిచిపెట్టి ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారో వారిని దేవుడు తన పిల్లలుగా అంగీకరిస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.